సత్య నాకొక చిన్న డౌట్. చెప్పు శృతి. ఇది మన వరాలు. అవును. ఇది ఏజ్ అయిపోయింది గదా! దీనికి. అవును. ఇప్పుడేమో పాలివ్వట్లేదు. ఆ! మరి నీకు నీ పోషణ భారంగా అనిపించట్లేదా? ఎంత మాట అన్నావు శృతి. ఇప్పుడు తల్లి మనకేమన్నా భారం ఉందా చెప్పు ముసలిదైపోతే? కాదు. మరి గోవు గూడా అంతే గదా! తల్లి లాంటిదే గదా! ఎందుకంటే పాలిస్తది. రకరకాల రూపంలో మనకు హెల్ప్ చేస్తది. ఎరువుగా రకరకాలుగా మనకి దాని పేడ గాని, యూరిన్ గాని అన్నీ యూజ్ చేసుకుంటాం గదా! మరది ముసలిదయిపోయిందని మనం వదిలేస్తామా చెప్పు? ఇప్పుడు ఇంకా బెస్ట్ పార్ట్ ఏందో చెప్పనా? ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారు ప్రూవ్ చేసిన విషయం ఏంటంటే, పాలిచ్చే ఆవు కంటే గూడా ఒట్టిపోయిన ఆవు ఇంకా దాని మూత్రము గావచ్చు, పేడ గావచ్చు చాలా పవర్‌ఫుల్ అన్నమాట. సో, కాబట్టి మనకది పాలివ్వకపోయినా గూడా అది చనిపోయేంత వరకు గూడా మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూనే ఉంటది. సో, దాని పేడ మొత్తం మనం యూజ్ చేసుకుంటున్నాం గదా! అంతకంటే ఇంకేం గావాలి పాపం. సో, కాబట్టి అసలెప్పుడు గూడా గోవు మనకి భారం కాదు. అది నేను చెప్పదలుచుకుంది. చాలా గొప్ప విషయం జెప్పావు సత్య. థాంక్ యూ.